కొంతమంది లవ్ ఫెయిల్ అయిందని చస్తానంటారు. అదే మోసం చేసినోడు మోసం చేసిన దానికోసం నువ్వు చావటం ఎందుకు? నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన వాడు ఉన్నాడు. నీకు దమ్ము ఉంటే ఆయన కోసం చావు. దద్దమ్మ, ఆయన కోసం చావు. నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టి నీ కోసం నిత్య స్వాస్థ్యాన్ని సిద్ధపరిచిన ప్రభు ఉన్నాడు. ఆయన కోసం చావు. దానికి జీతం వచ్చింది. ఆయన సేవలో చావు, ఆయన పనిలో చావు. ఎవరో ఒక పనికిమాలినోడు మోసం చేశాడు, ఒక పనికిమాలింది మోసం చేసిందని నేను చేస్తాను పనికిమాలిన మాటలు. క్రీస్తు కోసం బతుకు, ప్రభువుకి జీవితాన్ని అంకితం చేయి, దేవుని కోసం ఫలించు. తీర్మానం చేయి. ఈరోజు దేవునితో కన్నీళ్లతో అడుగు, అవును దేవా, నా టైం వేస్ట్ చేసుకుంటున్నాను, నా కాలం వేస్ట్ చేసుకుంటున్నాను. ఈరోజు నాకు స్ట్రైట్గా మాట్లాడావు, నా కర్తవ్యం నాకు బోధించావు, నేను ఏది మిస్ అవుతున్నానో నాకు స్పష్టపరిచావు. థ్యాంక్ యూ లార్డ్. నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నేను దిద్దుకుంటా దేవా, నేను సరి చేసుకుంటా దేవా, నీ సేవ చేస్తా తండ్రి. నేను ప్రకటిస్తా దేవా, నిన్ను గురించి లోకానికి ప్రకటిస్తా. కాళ్ళు చేతులు బెండైన వాళ్ళు చేస్తుంటే అన్నీ బాగున్నా నేను చేయకపోతే న్యాయము కాదు. ఆత్మల్ని రక్షిస్తానయ్యా, నీ దగ్గర మెప్పు పొందుతానయ్యా. నేను భళా నా కుమారుడా, భళా నా కుమారి అనిపించుకుంటా దేవా. నేను నన్ను బలపరచు, నన్ను అభిషేకించు, నాకు అవకాశాలు ఇవ్వు, నాకు వెసులుబాటునివ్వు. ఇబ్బందుల్లో ఉన్నాను, అప్పుల్లో ఉన్నాను, ఆర్థిక సమస్యల్లో కృంగిపోతున్నాను, వాటి నుంచి నాకు విడుదలివ్వు. అవి ఉన్నప్పటికీ నడుం కట్టి చేస్తా నీ సేవ. వాటి నుంచి విడిపించు, ఇంకా పూర్తిగా నీకు అంకితం అవుతా. నన్ను బలపరచు దేవా అంటూ కన్నీరుగార్చు దేవుని ముందు.